అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నరసాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను బరిలోకి దింపడంతో ఆయనకు నిరాశే ఎదురయ్యింది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే టికెట్ రాలేదని రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. కానీ 2-3 వారాల్లో ఏమైనా జరగొచ్చని ఆయన అంటున్నారు. ఈ మాటల వెనక అర్థమేంటి? ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నారా? తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ముందుగా కూటమిలో సీట్ల లెక్కల ప్రకారం విజయనగరం బీజేపీకి అనుకున్నారు. కానీ రాజంపేట బీజేపీకి ఇచ్చి విజయనగరంలో టీడీపీనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీటు రఘురామకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే నరసాపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామ కృష్ణంరాజు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న ప్రెస్ మీట్లో రఘురామ చెప్పడంతో ఆయన టీడీపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది. మంచి ఆశయం ఉన్న చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఇదంతా ఇలా ఉంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్లే టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఆయన ఆరోపణలతో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విస్తుపోతున్నారు. కూటమి పక్షాలను జగన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటూ వాళ్ళంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం గత 10 రోజులుగా లాబింగ్ చేశారు రఘురామకృష్ణంరాజు. అయినప్పటికీ ఫలితం రాకుండా పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ సీఎం జగన్ పై యుద్ధం ప్రకటించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనకు షాక్ ఇచ్చాయి. నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో ఆయనకు మొండి చేయి చూపించారు పార్టీల నేతలు. దీంతో ఆయన బీజేపీ పైనే నేరుగా ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. నరసాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస వర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉండటం వల్ల ఆయనకి ఇది ప్లస్ పాయింట్ అయింది. వాస్తవానికి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చాలా ఆశించారు రఘురామకృష్ణంరాజు. జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించాలని, జైలుకు కూడా వెళ్ళానని, కానీ తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టికెట్ దక్కుతుందని ప్రకటించారు ఆ రోజు. కానీ ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో, అంటే 38.11% ఓట్లు సాధించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు రఘురామకృష్ణంరాజు. ఈసారి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి ప్రకటించిన స్థానాలలో మార్పులు దిశగా కసరత్తు జరుగుతోంది. అనంతపురం జిల్లా మడకశిర, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ స్థానానికి తొలిత అనిల్ ప్రేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం విభేదిస్తోంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవటం లేదు. తాజాగా ఈ సీటుకు కళా వెంకట్రావును బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లా సుల్లూరుపేట, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ డాక్టర్ నెలవల విజయశ్రీ అభ్యర్థిగా ఉన్నారు. తంబాలపల్లి అభ్యర్థి జయచంద్ర రెడ్డిని కూడా మార్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ సుముఖంగా లేదు. ఆదోనిలోని బీజేపీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులోని తన అభ్యర్థిని ఎంపిక చెయ్యాలని
టీడీపీ భావిస్తోంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేంద్రను ఖరారు చేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలోకి దిగనున్నారు. కడపకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా, తాజాగా జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు పరిశీలన ఉన్నట్టు సమాచారం. అనంతపురం లోక్సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజులలో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. రఘురామకు అసెంబ్లీ సీటు. ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీ సీటు దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ ఇక్కడ ఆ పార్టీ శ్రీనివాస్ వర్మ అనే నేతకు అవకాశం కల్పించింది. దీంతో తామే టీడీపీ తరపున టికెట్ ఇవ్వటంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలిత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదని తెలుస్తోంది. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని వాళ్ళందరూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామకృష్ణంరాజు పోటీలో నిలిపే అవకాశం పరిశీలనలో ఉంది. ఏదో విధంగా బీజేపీతో లాబింగ్ చేసి రఘురామకు ఎంపీ టికెట్ రాకుండా చేసిన జగన్కు చంద్రబాబు వేసిన స్కెచ్తో దిమ్మ తిరగపోనుంది. ఎంపీగా పోటీ చేస్తే ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడి నుంచి గెలిచినట్టయితే ఇక దీంతో రఘురామ అసెంబ్లీకి పోటీ చేస్తే జగన్కు ఫేస్ టు ఫేస్ అసెంబ్లీలో కనపడాల్సిందే. ఇక మరి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మాత్రం అసెంబ్లీలో జగన్కు బాక్సులు బద్దలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ పార్టీ రెబల్ ఎంపీగా ఉంటూ జగన్కు చుక్కలు చూపించారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలనంగా మారే అవకాశం లేకపోలేదు. చూద్దాం, రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్లో ఉండి నుంచి పోటీ చేస్తారా, లేదా విజయనగరం నుంచి పోటీ చేస్తారా, మరేదైనా నియోజకవర్గానికి వెళ్తారా అనేది చూడాలి.